హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఆనందలోకం జానపద నవల 6వ భాగం విందాం. విజయుడు ప్రయాణము మొదటి రోజు సాఫీగానే సాగింది. రెండో రోజు దట్టమైన అడవి మీదుగా ప్రయాణం చేయవలసి వచ్చింది. అలాంటప్పుడు గుర్రం వేగం తగ్గి నెమ్మదిగా వెళ్ళేది. కొంతసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుని గుర్రాన్ని పచ్చిక బయలు మీద వదిలేవాడు. వెలుతురు బాగున్నప్పుడు వేగంగా వెళ్ళేవాడు. అడవి దాటుతూ ఉండగా అడ్డొచ్చిన క్రూర మృగాలను ఎదుర్కొనేవాడు విజయుడు. ఒకసారి అడవి మధ్యలో నుంచి వెళుతూ ఉండగా ఒక ప్రమాదం జరిగింది. ఒక చెట్టు కొమ్మ మీద చుట్టుకొని ఉన్న కొండచిలువ విజయుడి మీద పడి పట్టు బిగించింది. అతడిని క్రింద పడేసింది. ఊహించని ఆ ఘటనతో కాస్తంత గందరగోళం కలిగినా వెంటనే తేరుకున్నాడు విజయుడు. కొండచిలువ విజయుడికి అవకాశం ఇవ్వకుండా అతడి చేతుల్ని చుట్టేయాలని, మింగివేయాలని చూసింది. అదే జరిగితే దానిని చంపేందుకు కత్తి తీసే అవకాశం కూడా అతడికి లభించదు. విజయుడు పాము భాషలో, నన్నెందుకు చుట్టుకున్నావు? నేను గాని నీకు అపకారం, అన్యాయం ఏమీ చేయలేదు కదా. ఒకానొక అత్యవసర కార్యం మీద వెళుతున్నాను, నన్ను వదిలిపెట్టు అని చెప్పాడు. నెమ్మదిగా దాన్ని మాటలో పెట్టి అవసరమైతే తన ఖడ్గానికి పని చెప్పాలనుకున్నాడు. కొండచిలువ ఆ మాటలకు చిర్రున తలెత్తి విజయుడి వైపుకు చూసింది. నీకు పాము భాష ఎలా తెలుసు అని అడిగింది. ఆ కొండచిలువ తన పట్టుని మాత్రము సడలించలేదు. విజయుడికి ఊపిరి ఆడటం కష్టమనిపించింది. ఎలాగో సందు దొరికితే తన ఖడ్గాన్ని బయటకు తీయాలని ఉందతడికి. నాకు పాము భాష ఒక్కటే కాదు, అన్ని జీవుల భాషలు తెలుసు. నీ ఆకలి తీర్చడానికి ఏదైనా జంతువుని వేటాడిస్తాను, నన్ను విడిచిపెట్టు అని మరొకసారి చెప్పాడు విజయుడు. కొండచిలువ, మనుషుల మాటలు నేను నమ్మను. మీరంతా మోసగాళ్ళు. నోటి ముందున్న వేటను వదులుకొని వేరే దానికోసం ఆగటం నా వల్ల కాదు అంది. కొండచిలువ మాటల్లో ఉండగా కుడి చేతిని దాని పట్టు నుంచి తప్పించి వరలోని ఖడ్గాన్ని బయటకు లాగి దాని కడుపులోకి దించి పెద్ద గాయం చేశాడు విజయుడు. అది ఒక్కసారి బాధగా అరిచి విజయుడి మీద తన పట్టు సడలించింది. ఈసారి అతడిని నోటితో మింగేయాలని ఎదురుగా వచ్చింది కొండచిలువ. విజయుడు దానివైపు కత్తి చూపించి, నువ్వు మింగావనుకో, నీ కడుపులో దూరిన తర్వాత మొత్తం చీల్చుకొని బయటికి వచ్చేస్తాను అని చెప్పి ఒక్క ఎగురుతో పక్కనున్న చెట్టెక్కి అక్కడి నుంచి మరో గెంతులో కొండచిలువ తల మీదకు దూకి కత్తిని దాని తలలోకి సూటిగా దించేశాడు. అది నేల మీద పడి బాధతో అరుస్తూ ప్రాణం వదిలింది. మళ్లీ గుర్రాన్ని చేరుకుని ప్రయాణం మొదలుపెట్టాడు విజయుడు. ఈసారి అడవి దాటే వరకు మరింత జాగ్రత్తగా స్వారీ చేశాడు. అడవిలో 1-2 చోట్ల కనిపించిన పండ్లు తిన్నాడు. అది తప్ప వర్తకుడు అందించిన ఆహారం తినటానికి సరైన స్థలం కనిపించలేదు అతనికి. ఆకలిని అదుపు చేసుకుంటూ గుర్రాన్ని పరిగెత్తించాడు విజయుడు. చీకటి పడేవేళకు ఒక పల్లె చేరుకున్నాడు. ఆ పల్లెలోకి వెళ్లేసరికి ఆకలి, దాహము రెండూ ఒకేసారి గుర్తుకు వచ్చాయి. ఆ ఊరు చివర్లో ఉన్న చెట్టుకి గుర్రాన్ని కట్టేసి చుట్టూ చూశాడు. దగ్గర్లో ఒక నేల నుయ్యి కనిపించింది. నేల నుయ్యి నుంచి నీరు సేకరించుకొని ధనగుప్తుడు కట్టించిన ఆహార పొట్లాన్లోని భోజనం తినాలనుకున్నాడు. ఆయన గుర్రం మీదకు వచ్చి అక్కడ ఆగటము, గుర్రాన్ని చెట్టుకు బంధించి నేల నుయ్యి వైపుకు వెళ్లటము చూశారు కొందరు గ్రామస్తులు. వారిలో ఒక ముసలి వ్యక్తి పరుగులాంటి నడకతో విజయుడి వైపుకు వచ్చాడు. ఓ యువకుడా, ఆగు, ఆ నూతి వద్దకు వెళ్ళొద్దు, అది శవాల నుయ్యి, తొందరగా ఇట్రా అని అరిచాడు. విజయుడు ఒక్క క్షణం ఆగి అతని వైపు చూశాడు. మీరు ఆగమని చెబుతున్నారెందుకు అని ప్రశ్నించాడు. మీరున్న చోటు అసలు మంచిది కాదు, మా ఇంటికి వెళ్దాం రండి, అక్కడ భోజనం తింటూ మాట్లాడుకుందాము అని చొరవగా దగ్గరకు వచ్చి తనతో తీసుకుని వెళ్ళాడు ఆ ముసలి వ్యక్తి. గుర్రాన్ని విప్పి మేతకు వదిలి అతడితో కలిసి నడిచాడు విజయుడు. తనను పిలిచిన ముసలి వ్యక్తి ఇల్లు బాగా విశాలంగా పెద్దగా ఉంది. ముందున్న గదిలో కూర్చొని విజయుడు భోజనం పొట్లం విప్పబోతూ ఉండగా ముసలి వ్యక్తి వచ్చి, మా ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒంటరి వాడిని, నీకేం వండి పెట్టలేను, కానీ నువ్వు పొట్లం విప్పి ఆహారం తీసుకో, ఈలోగా నీకోసము పండ్ల రసం తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు. విజయుడు అతన్ని వారించబోయాడు. నా వద్ద ఆహారం ఉంది కదా, మీరేమి ఇవ్వవద్దు అని చెప్పబోయాడు. పొట్లం విప్పుతూ ఉండగా ఇంటి ముందున్న చెట్టుపైన 2 పావురాలు మాట్లాడుకున్న మాటలు విజయుడి చెవిలో పడ్డాయి. ఈ యువకుడు మాంత్రికుడికి చిక్కిన మరో అమాయకుడు. ఈ రాకుమారుడితో 1000 మంది పూర్తయితారు.
ఈ రోజుతో మాంత్రికుడు పంట పండింది అంది మొదటి పావురం. రెండో పక్షి, నీ అంచనా తప్పు అనిపిస్తోంది. యువకుడిని చూస్తుంటే అందరి యువకుల మాదిరిగా మాంత్రికుడికి చిక్కేవాడిలా కనిపించడం లేదు. మాంత్రికుడిని మట్టి కనిపించేవాడిలా ఉన్నాడు అంది. అప్పుడు మొదటి పక్షి, చిక్కకేం చేస్తాడు? ఇప్పటికీ ఎంతోమంది మీద తన మాయలు ప్రయోగించాడు. కాసేపట్లో ఈ యువకుడిని ఏదో ఒక జంతువుగా మార్చేసి అతడి గుర్రాన్ని కోసుకొని తినేస్తాడు. ఇంతకుముందు చాలామందికి వారి జంతువులకు అదే గతి పట్టింది కదా అన్నాడు. ఈసారి రెండో పక్షి అందుకుంది. నిజమే, లోపలికి వెళ్ళిన మాంత్రికుడు ద్రవంతో వస్తాడు. అది తాగిన వెంటనే యువకుడు మత్తులోకి జారుతాడు. మాంత్రికుడు ముందు గది గోడకి ఉన్న అరలో నుంచి మంత్రదండాన్ని తీసి అతన్ని జంతువుగా మార్చేస్తాడు. చూస్తూ ఉండు, మరో గంట గడిచేసరికి అంతా జరిగిపోతుంది. ఈ యువకుడికి మాంత్రికుడి విషయం ఎలా తెలపాలో తోచడం లేదు. మరో ప్రమాదం తన ఎదుట పొంచి ఉందని గ్రహించాడు విజయుడు. ఆహారం తినడం వాయిదా వేసి లోపలికి చూశాడు. ఇంటికి పిలిచిన ముసలి వ్యక్తి కనిపించడం లేదు. లోపల మరో గదిలో తన చేత తాగించటానికి ద్రవం తయారు చేస్తున్నాడు కాబోలు అనుకున్నాడు. పావురాలు చెప్పింది గుర్తు చేసుకుని గబగబా ముందు గదిలోకి ప్రవేశించాడు. ఆ గది గోడకి ఉన్న అరని క్షుణ్ణంగా వెతికాడు. మంత్రదండం కనిపించింది. దానిని తీసుకుని తన అంగీ లోపల దాచుకొని విజయుడు ఏమీ జరగనట్లు కూర్చున్నాడు. తన భోజనం పొట్లం విప్పి తినసాగాడు విజయుడు. తనకి తాగేటందుకు ముసలి వ్యక్తి ఇచ్చిన మంచినీటి కడవను కాలితో తన్ని క్రింద పడవేశాడు. అందులో ఉన్న నీరంతా నేల మీదకు ఒలికిపోయింది. చెట్టు మీదున్న పావురాలు మళ్లీ మాట్లాడటం వినిపించింది. ఈసారి ఆ పావురాలు తన గురించి మాట్లాడుకోవటంతో మరింత శ్రద్ధగా ఆలకించాడు. మొదటి పావురం మొదలుపెట్టింది. మన మాటలు ఈ మానవుడు వింటున్నాడేమోనన్న సందేహం కలుగుతోంది. ఇతడికి మన భాష కూడా తెలుసుననిపిస్తోంది. మనం మాట్లాడుకున్నది వినబట్టే కదా మంత్రదండం దాచేశాడు ఈ యువకుడు. కానీ ఆ మాంత్రికుడు జిత్తులు మారివాడి కదా, తన శక్తియుక్తులు ఉపయోగించడం మానతాడంటావా? మంత్రపఠనంతో ప్రయోగం చేసి ఇతడిని జంతువుగా మార్చేస్తే మరి ఎలా తప్పించుకోగలడు అని అడిగింది. మరొక పావురము, అతడికి మన భాష తెలిస్తే తప్పకుండా తప్పించుకోగలడు. అది మరీ మంచిది. అలా అయితే నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతాను. మాంత్రికుడు స్పష్టంగా మంత్రం చదివితేనే ఆ వాక్కు ఫలిస్తుంది. ఆయన దంతాలు ఊడిపోతే స్పష్టంగా మంత్రం చదవలేడు. అప్పుడు ఆయన వాక్కుకి శక్తి ఉండదు, మంత్రం ఫలించదు. ఈ విషయము ఈ యువకుడు తెలుసుకుంటే చాలు అని చెప్పింది. విజయుడు భోజనం పూర్తయ్యేసరికి మాంత్రికుడు లోపల నుంచి ఒక పాత్ర నిండా ఎర్రటి ద్రవం తెచ్చాడు. దాన్ని విజయుడికి అందించి, భోజనం పూర్తయిన వెంటనే ద్రవం తాగు నాయనా, ప్రయాణపు అలసట తీరి మంచి నిద్ర పడుతుంది అని చెప్పాడు ముదుసలి వేషంలో ఉన్న ఆ మాంత్రికుడు. విజయుడు ఆ పాత్ర అందుకొని క్రింద పెట్టి తన ఎంగిలి చేతిని చూపించి, నా కాలు తగిలి నీటి కుండ పగిలిపోయి నేలంతా నీటిపాలైంది. చేతులు కడుక్కోవటానికి తాగటానికి మంచినీరు ఇప్పించండి అని అడిగాడు. మాంత్రికుడు లోపలికి వెళ్ళి నీటితో తిరిగి వచ్చేసరికి ఎర్రని ద్రవాన్ని ఇంటి ముందున్న జువ్వి చెట్టు మొదటి భాగంలో పోసేశాడు విజయుడు. ఖాళీ పాత్రని అక్కడే ఉంచేశాడు. ఏమీ తెలియనట్లు ముసలివాడి కోసం కాచుకొని కూర్చునున్నాడు. లోపల నుంచి మాంత్రికుడు వచ్చి మరో పాత్రతో నీరు అందించాడు. ఎర్రటి ద్రవం ఉన్న పాత్ర వైపుకు చూశాడు. అది ఖాళీగా కనిపించడంతో, ద్రవం తాగావా నాయనా అని అడిగాడు. అతని గొంతులో ఆనందం తాండవిస్తోంది. దాహంగా ఉండటంతో మీరు లోపలికి వెళ్ళి నీరు తెచ్చేలోపు పండ్ల రసం తాగేశాను అన్నాడు విజయుడు. చెట్టు మీదున్న పావురాలు పలికిన మాటలు అసలు నిజమైనవో కావో, అసలతడు మాంత్రికుడు అవునో కాదో తేల్చుకోవాలనుకున్నాడు విజయుడు. మరోవైపు మాంత్రికుడే అని విజయుడు మనసులో బలంగా అనిపించింది. పావురాలు తనని హెచ్చరించటానికే అలా మాట్లాడాయని నిర్ధారించుకున్నాడు. విజయుడు పక్కనే మాంత్రికుడు కూర్చొని మాట్లాడబోతూ ఉండగా విజయుడు ఆవులింతలు తీస్తూ నిద్ర నటించాడు. బాగా నిద్ర ముంచుకొస్తోంది, మత్తు ఆవరించింది, ఇక్కడే విశ్రమించమంటారా అని అడిగాడు. లోపలి గదిలో మంచం ఉంది, అక్కడికెళ్ళి మంచం మీద నిద్రపో యువకుడా అని గది చూపించాడు మాంత్రికుడు. విజయుడు లోపలికి వెళ్ళి మంచం మీద పడుకొని నిద్ర నటిస్తూ ఓర కంటితో మాంత్రికుడిని చూశాడు. ఆ వ్యక్తి లోపలి గదిలోకి వెళ్ళి గోడకి ఉన్న అరలో ఒక వస్తువు కోసం వెతుకుతున్నాడు. అతడు మంత్రదండం కోసమే వెతుకుతున్నట్లు విజయుడు కనిపించింది.
తాను దానిని తీసి దాచివేయటంతో మంత్రదండం అతడికి కనపడలేదు కాబోలు. అతడిలో గాబరా పెరిగింది. ఆ సంగతి స్పష్టంగా అర్థమైంది విజయుడికి. అక్కడ మంత్రదండం కనబడకపోవటంతో లోపల గదుల్లో కూడా వెళ్ళి వెతికాడు మాంత్రికుడు. అక్కడ కూడా కనిపించకపోవటంతో విసుగొచ్చి విజయుడున్న మంచం దగ్గర నిలబడి 2 చేతులు ఎత్తి ఒక చేతిని అతని తలవైపు, మరొక చేతిని అతని కాలివైపు విశాలంగా చాచి క్షుద్ర మంత్రం పలకటం మొదలుపెట్టాడు. దాంతో అతడు మాంత్రికుడే అని నిర్ధారణకి వచ్చాడు విజయుడు. ఒక్క ఉదుటన లేచి తన కత్తిని బయటికి తీసి దాని పిడితో మాంత్రికుడి నోటి మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి మాంత్రికుడి నోటి నుంచి 6 దంతాలు ఊడి క్రింద పడ్డాయి. మాంత్రికుడికి అసలేం జరిగిందో అర్థం కాలేదు. కోపంగా విజయుడి వైపుకు చూశాడు. మాంత్రికుడు దంతాలు ఊడి నోటి వెంట రక్తం కారుతూ ఉండటంతో విజయుడి మీద క్షుద్ర మంత్ర ప్రభావం కనిపించలేదు. విజయుడు ఈసారి మాంత్రికుడి కంఠానికి కత్తిని గురిపెట్టి, ఏం చేద్దామనుకుంటున్నావు, దేనికోసం వెతుకుతున్నావు అని గద్దించడిగాడు. మాంత్రికుడికి మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలిసొచ్చింది. నన్ను చంపకు, నిజం చెబుతాను. నిన్ను జంతువుగా మార్చాలనుకున్నాను. మంత్రాల దీవిలో ఉన్న మాంత్రిక లోకానికి నాయకుణ్ణి కావాలనుకున్నాను. అందుకు 1000 మంది యువకులను జంతువులుగా మార్చి చూపించమని షరతు పెట్టారు మాంత్రిక లోకంలోని మా పెద్దలు. వారి ఆజ్ఞ ప్రకారము ఇంతవరకు 999 మందిని జంతువులుగా మార్చాను. నిన్ను కూడా జంతువుగా మార్చేసి ఉంటే నా కల నెరవేరేది. అందుకే మత్తుమందు కలిపిన ఎర్రని ద్రవం ఇచ్చి నిన్ను కుక్కగా మార్చాలనుకున్నాను. నా మంత్రదండం కనబడకపోయేసరికి నా క్షుద్ర మంత్రశక్తితో మంత్రం పఠించబోయాను. నా సంకల్పానికి నువ్వడ్డు వచ్చావు. ఇక ఎప్పటికీ మంత్రగాడిగా పనికి రాకుండా చేశావు. నా కల నాశనం చేశావు అని చెప్పాడు. అలా అంటూ నెమ్మదిగా తన బొడ్లోని కత్తిని బయటికి తీయాలని ప్రయత్నించాడు మాంత్రికుడు. మాంత్రికుడికి అవకాశం ఇవ్వకుండా ఆయన చేతిలోని కత్తిని కూడా క్రింద పడేలా ఎగరగొట్టాడు విజయుడు. గబగబా లేచి మాంత్రికుడు చేతులు వెనక్కి విరిచి కట్టివేశాడు. ఇంతకు నువ్వు జంతువులుగా మార్చిన యువకులెక్కడా అని మాంత్రికుడిని అడిగాడు. ఆ మాంత్రికుడు, నాతో లోపలికి రా, వాళ్ళందరినీ చూపిస్తాను అని చెప్పి మరో 2 గదుల తర్వాత ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్న గదిలో ఒక మూలన నేలపై పరిచి ఉన్న తివాచీని పక్కకి తొలగించాడు. నేల మీద పరిచిన తివాచీని తప్పించగానే అక్కడొక చెక్క బల్ల కనపడింది. చెక్క బలని పక్కకు జరపమని చెప్పాడు మాంత్రికుడు. బల్లను తొలగించగానే ఆ స్థానంలో క్రిందకు దారి చూపిస్తూ మెట్లు ఉన్నాయి. నేల మాళిగకు దారి తీశాయి మెట్లు. వాళ్ళిద్దరూ క్రిందకు దిగారు. మాళిగలో విశాలమైన గదులు చాలా ఉన్నాయి. పైనున్న ఇంటితో సంబంధం లేకుండా సొరంగంలా అవి చాలా దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. ఒక్కొక్క గది నిండా రకరకాల జంతువులు కనిపించాయి. అవి మంత్రప్రభావంతో బంధించటం వలన కదలలేకుండా ఉన్న స్థలంలోనే కదలక మెదలక విగ్రహాల మాదిరిగా కూర్చొని ఉన్నాయి. మాంత్రికుడు ఆ జంతువులను విజయుడికి చూపించి, వాళ్ళంతా నా మంత్రబలంతో జంతువులుగా మారినవాళ్ళు. ఎన్నో రాజ్యాల నుంచి వచ్చి నాకు చిక్కినవాళ్ళు. నా కల తీరే సమయంలో నువ్వు వచ్చి నాశనం చేశావు. ఇంతవరకు గ్రామస్తులు కూడా నన్ను మాంత్రికుడని గుర్తించలేదు అన్నాడు. యువకులందరినీ మనిషి రూపంలోకి మార్చటమెలాగా గద్దించాడు విజయుడు. నాకు దంతాలు ఊడిపోయి మంత్రశక్తి పోయింది. అద్భుత శక్తులున్న మంత్రదండం కనిపించడం లేదు. ఇప్పుడు వారి కోసం నేనేమీ చేయలేను. వారు అలా ఉండిపోవలసిందే అస్పష్టంగా చెప్పి అవమానంతో తల క్రిందకు దించుకున్నాడు మాంత్రికుడు. మంత్రదండం దొరికితే రెట్టించాడు విజయుడు. మాంత్రికుడు అప్పుడు చాలా తేలిక. జంతు రూపంలోని యువకుల వైపు మంత్రదండం చూపించి, నిజ రూపం నీకు ప్రాప్తించు అని 3 సార్లు తిప్పితే చాలు, అసలు రూపంలోకి మారిపోతారు అని చెప్పాడు. మంత్రదండం నీ ఒక్కడికే పనిచేస్తుందా, ఎవరు ఉపయోగించినా ఫలితం వస్తుందా అని అడిగాడు మళ్ళీ. మంత్రదండము వాటి మహిమ చాలా శక్తివంతమైనవి. అది ఎవరి వద్ద ఉంటే వాళ్ళు గొప్ప శక్తివంతులైతారు. వారు చెప్పిందంతా జరుగుతుంది జవాబిచ్చాడు మాంత్రికుడు. మరుక్షణము విజయుడు తన అంగీలో దాచిన మంత్రదండాన్ని బయటికి తీసి జంతువుల వైపుకు చూపించి, నిజ రూపం మీకు ప్రాప్తించు అని 3 సార్లు తిప్పాడు. అంతే, అక్కడున్న జంతువులన్నీ మనుష్య రూపాలు దాల్చడం మొదలుపెట్టాయి. ఎదురుగా ఎందరో అందమైన యువకులు కనిపించారు. నిద్ర నుంచి లేచినట్లు కళ్ళు నులుముతూ చుట్టూ చూశారు. వారిలో ఎక్కువ మంది ఇంచుమించు విజయుడి వయసులో ఉన్నవారే.
వాళ్ళంతా మాంత్రికుణ్ణి గుర్తుపట్టారు. అతడి వల్లనే తమకి గతి పట్టిందన్న కోపంతో అతడిని చంపటానికి ముందుకు వచ్చారు. విజయుడు వాళ్ళందర్నీ శాంతపరిచాడు. అంతమందిని జంతువులుగా మార్చేసిన మాంత్రికుడిని వాళ్ళ కళ్ల ముందే తన మంత్రదండం ఉపయోగించి ఒక ఎలుకగా మార్చాడు విజయుడు. విజయుడు ఆ యువకుల వైపుకు తిరిగి, మిమ్మల్ని తన స్వార్థం కోసము జంతువులుగా మార్చి బాధపెట్టిన మాంత్రికుడిని కూడా జంతువుగా మార్చేశాను. ఇక ముందు మాంత్రికుడు ఎలుక రూపంలో తిరగాల్సిందే తప్ప మరెవ్వరూ అతడిని మనిషిగా మార్చే అవకాశమే ఉండదు. కాసేపట్లో నేనెలాగూ ఈ మంత్రదండాన్ని నాశనం చేసేస్తాను అని చెప్పాడు. యువకులు అతడిని అభినందించారు. తమ రూపాలు తిరిగి లభించినందుకు ఎంతగానో సంతోషించారు. విజయుడితో సహా యువకులంతా నేలమాళిగ నుంచి పైనున్న ఇంటిలోకి వచ్చారు. వారిలో ఎక్కువ మంది యువకులు భువనదేశపు కరువు సమస్యను పరిష్కరించడానికి బయలుదేరిన వాళ్లే అని తెలుసుకున్నాడు విజయుడు. అయితే దురదృష్టం కొద్దీ ఈ మాంత్రికుడికి దొరికిపోయి జంతువులుగా మారి బంధింపబడ్డారు. తల్లిదండ్రులకి బంధువులకి వారు దూరమయ్యారు. విజయుడి వలన తిరిగి తమ తమ అసలు రూపాలు పొందగలిగారు. తమను తమ తమ రాజ్యాలకి పంపమని విజయుడిని వారు కోరారు. మంత్రదండం సహాయం తీసుకొని వాళ్ళందరినీ వారు చెప్పిన ప్రదేశాలకు పంపాడు విజయుడు. వారికి కావలసిన వాహనాలు సృష్టించి ఇచ్చింది మంత్రదండం. వారికి ప్రయాణ కష్టం తీరింది. అంత రాత్రివేళ మాంత్రికుడి ఇంట్లోనూ ఇంటి బయట చాలామంది యువకులు గుమిగూడి ఉండటము పల్లెకు గస్తీ కాస్తున్న కాపలావాడు చూశాడు. గస్తీవాడు ఆశ్చర్యపోయి అక్కడికి వచ్చాడు. విజయుడిని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా కొత్త వాళ్ళు ఊళ్ళోకి వస్తే ఆయన ప్రేమగా తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళేవాడు. అతిథులంటే అతడికి అభిమానమని అనుకున్నారు ఈ పల్లె జనమంతా. ఆయన మాంత్రికుడని పోల్చుకోలేకపోయాము అన్నాడు గస్తీవాడు. గస్తీవాడు పరుగు పెడుతూ వెళ్ళి ఊళ్ళో వాళ్ళని నిద్రలేపి ఈ వార్తను చెప్పాడు. గ్రామస్తులంతా గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. మంత్రదండం ఉపయోగించి పంపేయగా మిగిలిన యువకుల్లో కొందరు అదే గ్రామానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని సంతోషంగా పలకరించారు ఆ గ్రామస్తులు. కొందరైతే కన్నీరు కార్చారు. యువకుల తల్లిదండ్రులు కొందరు మరణించారు కూడా. మీరు కనపడకపోయేసరికి ఏమయ్యారో అని బెంగపడ్డాం. కానీ ఈ మాంత్రికుడి చేతిలో పడి జంతువులుగా మారిపోయారా? మనతో చాలా నమ్మకంగా ఉంటూనే ఎంతో దారుణానికి ఒడిగట్టాడు అన్నారు గ్రామస్తులు. వాళ్ళు విజయుడికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ గ్రామ పెద్ద పూలదండలతో సత్కరించి విజయుడికి ప్రత్యేకంగా అభినందించి, మేం చాలా రోజులుగా వర్షాలు పడక నీటికి అల్లాడుతున్నాం. ఆ మంత్రదండం సాయంతో వర్షాలు కురిపించి మా ఊరికి మేలు చేయగలరా అని ప్రాధేయపడ్డారు. గ్రామ పెద్ద కోరిక వినగానే విజయుడు మనసులో అనుమానం కలిగింది. మంత్రదండంతో వర్షాలు కురుస్తాయా అనుకున్నాడు. అయితే గ్రామస్తుల తృప్తి కోసము ఒక ప్రయత్నం చేద్దామనుకున్నాడు. ఆకాశం వైపు మంత్రదండం చూపించి వెంటనే భారీ వర్షం కురవాలి అన్నాడు. అలా కోరాడు, కానీ అతడిలో నమ్మకం కలగలేదు. ఆకాశం వైపు చూస్తూ అలాగే కొంతసేపు నిలబడ్డాడు. అప్పుడు జువ్వి చెట్టు మీద ఉన్న పావురాలు అలికిడి చేయటం వినిపించింది. ఆ పావురాలు తనకు చేసిన సహాయం గుర్తుకు వచ్చింది విజయుడికి. పావురాల వైపు చూసి, మీరు మాట్లాడింది విని ఒక మాంత్రికుణ్ణి అంతం చేయగలిగాను. మీ సహాయంతో ఎందరో యువకులను రక్షించగలిగాను. మీ మేలు మరవలేను అని చెప్పాడు. ఆ పావురాలు సంతోషంగా రెక్కలూపి మరోవైపుకి ఎగురుతూ, వర్షం వచ్చేస్తుంది, తొందరగా ఏదైనా గూడు చేరాలి అనటం వినిపించింది. మరికొద్దిసేపటికే ఆకాశంలో మేఘాలు చురుగ్గా కదిలాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. గ్రామస్తుల సంతోషానికి అంతు లేకుండా పోయింది. మాంత్రికుడి ఇల్లు వర్షానికి కుప్పకూలిపోయింది. ఆ రాత్రికి గ్రామ పెద్ద ఇంటిలోనే గడిపాడు విజయుడు. తెల్లవారేసరికి వర్షం తగ్గింది. తెల్లవారిన తర్వాత విజయుడు బయలుదేరబోతూ ఉంటే గ్రామస్తులు అతడికి ఎదురొచ్చారు. వారు చాలా సంతోషంగా కనిపించారు. మీ దయ వల్ల మా ఊరికి మంత్రగాడి నుంచి పెద్ద గండం తప్పింది. నీటి కొరతతో బాధలు పడుతున్న మా ఊరి ప్రజలకు వర్షం కురిపించి గొప్ప సాయం చేశావు అని చెప్పారు గ్రామస్తులు. చివరిగా వారిలో నుంచి గ్రామ పెద్ద విజయుడు ముందుకు వచ్చి, ఆ మంత్రదండాన్ని మాకిచ్చి పుణ్యం కట్టుకోనాయనా, దాని సాయంతో మా ఊరిని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ దూరం చేసుకుంటాము అని బ్రతిమిలాడాడు. దానికి విజయుడు అభ్యంతరం చెబుతూ, మీరు గ్రామ పెద్దగా మీ ఊరు సమస్యలను తీర్చాలనుకోవటం మంచిదే, కానీ మంత్రదండాన్ని నమ్ముకొని మీ శక్తియుక్తులను వృధాపరుచుకోకూడదు. మీరు మీ శక్తిని నమ్ముకోవాలి.
లేకపోతే అక్కడ ఎలుకగా మారిన మాంత్రికుడికి వచ్చినట్లే చెడ్డ ఆలోచనలు పుడతాయి. ఈ మంత్రదండం చేతిలో పడిందంటే ఎంతటి వారికైనా దుర్బుద్ధి పుడుతుంది. మీకున్న ముఖ్యమైన సమస్యలు చెప్పండి, ఇప్పుడే తీరుస్తాను. ఈ ఒక్కసారికి దీని సాయం తీసుకుందాము. మంత్రదండాన్ని మాత్రము ఇక్కడే మీ కళ్ళ ముందే నాశనం చేస్తాను అన్నాడు. గ్రామంలోని వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. కొన్ని ముఖ్యమైన సమస్యలు విజయుడితో చెప్పారు. ముఖ్యమైన వాటిని మంత్రదండం సాయంతో క్షణాల మీద పరిష్కరించాడు విజయుడు. పల్లెవాసులు జేజేలు చెబుతూ ఉండగా మంత్రదండాన్ని వారి కళ్ళ ముందే నాశనం చేసేసి ముందుకు దారి తీశాడు విజయుడు. ఆనందలోకం జానపద నవల 6వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.